వేలాది మంది అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ధర్నా స్థలికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ధర్నా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను సంప్రదించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు నిన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉండేవి కావనేటువంటి అంశం ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వ లోపానికి అది అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయాలనే దిశగా ఈరోజు జంతర్ మంతర్ లో ధర్నాకు దిగింది. ఎమ్మెల్యేలంతా మనతో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా మీరు చెప్పండి. నిన్న ప్రధానమంత్రి గారు అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ ఉంటుంటే ఈ పరిస్థితులు ఉండేది కాదు. రాష్ట్రంలో నాయకత్వ లోపానికి ఇది స్పష్టమైన తార్కాణంగా మనం అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి, రాజశేఖర్ గారి మరణం తర్వాతనే రాష్ట్రం ఈ రకంగా అయిపోవడానికి కారణమైంది. అందులో భాగంగా ఒకరు చిరంజీవి గారు అయితేనేమి, 2 చంద్రబాబు నాయుడు గారు, 3 కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒకటయ్యి రాష్ట్రాన్ని తెలుగు ప్రజలు సర్వనాశనం చేశారండి. కూలిపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆదుకొని చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు విప్పు జారీ చేసి మళ్ళీ రక్షించి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సరైనటువంటి రీతిలో స్పందించకుండా ఇక్కడ పోరాడాల్సిన సమయం అంతా వృధా చేసి కేవలం ఏదో నేను సమయకోదని పబ్లిసిటీ కోసం హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఢిల్లీలో ఈరోజు ఈ రకంగా విడిపోవడానికి గల కారణం ఒకరు చిరంజీవి గారు, 2 చంద్రబాబు నాయుడు గారు, 3 కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురిని చరిత్రలో ప్రజలు క్షమించకుండా వెలివేయాలి. 4 బొత్స సత్యనారాయణ కూడా వస్తారు అనుకోండి. వీళ్ళందరి కారణంతోనే ఈ రోజు ఇది జరిగింది. నిన్న పదే ప్రధానమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం మేము అనుక్షణం మిస్ అవుతున్నాం, అతను ఉండే పరిస్థితులు వచ్చేటివి కావు అని చెప్పి 2-3 సార్లు అనటంలో దాని అంతనే మనకు తెలుస్తుంది. రాజశేఖర గారి లాంటి పటిమ నాయకుడు లేకపోవటం వల్లే ఈరోజు జరుగుతుంది. మేము చేస్తున్నటువంటి దీక్షకు సరైన రీతిలో మద్దతు ఇవ్వకుండా ప్రజల్లో ఇంకా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి మాది దోపిడి పార్టీ అది అని మాట్లాడుతున్నారు. దొంగల పార్టీ ఏదో తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆర్థిక నేరాలలో దొరకడం జరిగింది, సాయిబాబు అనే వ్యక్తి. ఇంకొక వ్యక్తి స్వయాన తన భార్యను వరకట్ల కేసులో వేధిస్తున్నటువంటి వ్యక్తి ఒకరైతే, ఇంకొక వ్యక్తి అయితే వాళ్ళ సొంత తమ్ముని పదవుల కోసం చెప్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ అది. ఆ పార్టీలో అందరూ దొంగలు, స్మగ్లర్లు అంతా కూడా ఉన్నారు. దొంగల పార్టీ అది. ఆ దొంగల పార్టీ అయిపోయి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఎంపీలు అంటున్నారు రాజీనామాలు చేసేంత మాత్రాన మీరు ఆమోదిస్తారని చెప్పి హరికృష్ణ రాజీనామా సందర్భంలో. సో వాళ్ళ చిత్తశుద్ధిని చూస్తే అనిపిస్తుంది. చిత్తశుద్ధి లేదనేది అందరికి కూడా తెలుసు. ఈ రోజు హరికృష్ణ గారు ఫార్మాట్ లో ఇచ్చి పట్టుదలగా ఆమోదింపజేసుకున్నాడు. ఆ రకంగా ఆమోదించడానికి ప్రయత్నం చేయకుండా సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు 100 కోట్లు పదవి ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎఫ్డీఐలో కూడా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ రోజు కేవలం డ్రామా కోసం సరైనటువంటి రీతిలో ఆమోదింప చేసుకోకుండా మాట్లాడుకుంటూ పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతున్నారు తప్పితే తెలుగు ప్రజల మనోభావాలు కాపాడాలని వాళ్ళకి ఏమాత్రం లేదు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు మనతో. భూమన గారు మీరు చెప్పండి సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిన్న ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో, ఆ తర్వాత రాష్ట్రపతి కలిసిన సందర్భంలో ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ధోరణితో ఈ రాష్ట్ర విభజన సొంత ఇంటి వ్యవహారంగా భావిస్తుందే తప్ప విశాల ప్రాతిపదికన సమన్వయాన్ని పాటించకుండా సీమాంధ్రనంతా కూడా ఎడారి చేసి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమని రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని కర్కశంగా చీల్చివేసే ప్రయత్నం చేస్తుంది. దేన్ని పూర్తిగా సీమాంధ్రలో ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కుక్కలు చేసుకుని వాళ్ళకి అలవాటు. విజయమ్మ గారి పైన దాని పైన నిందేసే ప్రయత్నం చేస్తారు. సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా పెట్టాలి అనే ఉద్దేశంతో ఆమె రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కలిస్తే దానికి కూడా రకరకాల ఆపాదనలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. దాని గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు చిదంబరం గారిని వీళ్ళు చీకట్లో కలవడము, కుమ్మక్కులు వాళ్ళకి తెలియడం. కానీ ఈ విజయమ్మ గారు కలవడం అంటే చాలా మందితో పోయి పబ్లిక్ గా కలవడం జరిగింది. వాళ్ళలాగా దొంగచాటుగా రాత్రిపూట కలవలేదన్నమాట. ఇంత ఇంగిత జ్ఞానం లేకపోతే అంత పెద్ద నాయకుడికి సమన్వయం అంటే ఆర్థిక వనరులు కానివ్వండి, ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద కానివ్వండి, అదే నీటి వనరులు కానివ్వండి, 2 ప్రాంతాల వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామనేది సమన్వయం. సమన్వయానికి అర్థం లేదు. సమన్వయం ఏంటి మాకు తెలీదు అంటే అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారనంటే వాళ్ళ తెలివి తక్కువ.